జనసేన టీమ్కి గుడ్ న్యూస్ తెలంగాణ. ఎందుకంటే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అతి త్వరలో రాబోతుంది తెలంగాణలో, గ్రేటర్ హైదరాబాద్లో 150 డివిజన్స్కి. సో జనసేన 150కి 150 డివిజన్లో పోటీ చేస్తుందా లేదా బీజేపీ పొత్తుతో వెళ్తుందా? ఇన్ కేస్ బీజేపీ పొత్తుతో వెళ్తే నాకు తెలిసిన మటుకు 20 నుంచి 30 స్థానాల్లో భాగస్వామ్యంతో పోటీ చేస్తుంది అనుకుంటున్నా ఇది జనసేన. సో లాస్ట్ ఇయర్ కార్పొరేట్ ఎలక్షన్స్ సేమ్ జిహెచ్ఎంసీ 2020లో జరిగినప్పుడు అప్పుడు కొన్ని చోట్ల ఏసీ విత్డ్రా చేసుకోవడం జరిగింది. ఈసారి నేనేమంటున్నా, అట్లీస్ట్ 40 to 50% ఓట్ షేర్ తీసుకొని పోటీ చేయండి. ఎందుకంటే ఎక్కడైతే బీజేపీ స్ట్రాంగ్గా ఉన్నదో అక్కడ బీజేపీని పోటీ చేయించి మిగతా చోట్ల జనసేన నిలబెడితే ఆటోమేటిక్గా జనసేనకు ఒక 20-30 సీట్లు కార్పొరేటర్ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో వచ్చినాయనుకో, ఫ్యూచర్లో ఏమంటారు ఎమ్మెల్యే ఎలక్షన్స్కి కానీ అసెంబ్లీ కానీ పార్లమెంట్కి కానీ ఖాతా ఓపెన్ చేసేది ఉంటుంది. సో లెట్స్ స్టార్ట్ విత్ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్. మళ్ళీ దీనికి పవన్ కళ్యాణ్ తన టీం పని చేస్తుందా, మళ్ళీ జస్ట్ బీజేపీ చెప్పినట్టు వింటుందా అనేది చూద్దాం. ఎందుకంటే ఇక్కడ ఆంధ్రాలో అయితే కంపల్సరీ అక్కడ కూటమి జరుగుతుంది, ఎక్కువ ప్రయారిటీ మన టీడీపీకి ఉన్నది. ఇక్కడ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో నాకు తెలిసిన మటుకు డిసెంబర్ ఆర్ జనవరిలో ఎలక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకొకటి అయితే టీడీపీ అయితే ఇక్కడ తెలంగాణ నుంచి పోటీ చేయదు. సో చేసేది ఏంటి బీజేపీ, జనసేన. సో టీడీపీ కూడా మద్దతు ఇస్తుంది. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. సో జనసేనకి ఒకటే చెప్పదలుచుకున్నాను ఏంటంటే, ఇక్కడ ముమ్మాడి పోటీ చేశాడు కుకుట్పల్లి నుంచి, అసెంబ్లీ నుంచి ఓడిపోయాడు. ఆల్మోస్ట్ 30-35 వేల ఓటు బ్యాంక్ ఉన్నది. ఇక్కడ కుకుట్పల్లి నుంచి 3-4 మీరు సీట్లు అడిగారనుకో కార్పొరేటర్ కింద, అందులో 1-2 అనే ఈజీ నెగ్గే ఛాన్సెస్ ఉంటాయి. ఎస్పెషల్లీ 114 డివిజన్, వసంత నగర్ ఇటు సైడు, బాలాజీ నగరు, ఎక్కడైతే కుకుట్పల్లి అండర్లో ఎన్ని జిహెచ్ఎంసీ ఉన్నాయో అవన్నిటి మీద పోటీ చేస్తే జనసేన ఖాతా ఓపెన్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నది. సో ఈ వీడియో మీ నాయకుడు ఎవరు పవన్ కళ్యాణ్ వరకు వెళ్ళేటట్టు చూడండి, ఎక్కువ సీట్లు అడగండి. కనీసము 40 to 50 సీట్స్ అని అడిగితే బాగుంటుందని నా ఉద్దేశం. అంతేగాని 20-30 సీట్లతో కానీ సరిపెట్టుకోకుండా ఎక్కువ సీట్లు అడిగితే ఛాన్సెస్ బాగుంటుంది. పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడికి వచ్చి ప్రచారం కంపల్సరీ చేయాలి. చేస్తేనే ఇటు బీజేపీకి ఇటు జనసేనకి అనేది ఉంటుంది. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో బీఆర్ఎస్ కొద్దిగా డౌన్ గ్రాఫ్ తగ్గింది కాబట్టి ఇప్పుడు జనసేన వచ్చిందంటూ ఆటోమేటిక్గా గ్రాఫ్ పెరిగి బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా మన జనసేన వచ్చిందనుకో, బీజేపీ తరఫు నుంచి జనసేన వీళ్ళిద్దరు కలిపి మేయర్ని సీట్ ఆక్యుపై చేశారంటే డెఫినెట్గా రిజల్ట్ అనేది మారుతుంది. జనసేన తెలంగాణలో పాగా వేసే ఛాన్సెస్ చాలా 100కి 100% ఎక్కువ ఉన్నది. మీరేమంటారో కామెంట్ చేయండి, ప్రతి ఒక్కరికి షేర్ చేయండి.